ఫ్రెండ్స్, నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. దయచేసి నా మాటలు తప్పులుంటే క్షమించమని అడుగుతున్నాను. ఓకే, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా, నీకే వందనాలు యేసయ్య. యేసయ్య, నేను మాట్లాడుచుండగా నా మాటలు ఏదైనా తప్పులుంటే క్షమించమని అడుగుచున్నాను. యేసయ్య, నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. పాపులను యేసయ్య, మా పాపాలను మీరు క్షమించమని అడుగుచున్నాను. యేసయ్య, నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. నేను ఇది మాట్లాడాలనుకుంటున్నాను. ఇది ప్రతి ఒక్కరు విని వాళ్ళ హృదయాన్ని మార్చుకునేటట్లు సహాయం చేయమని అడుగుచున్నాను. యేసయ్య, నా హృదయాన్ని కూడా మీరు మార్చమని అడుగుచున్నాను. యేసయ్య, మాకు కావాల్సినవన్నిటిని మీరు దయచేయమని, ఒకవేళ నేను మాట్లాడే బాటలో యేసయ్య ఏమైనా తప్పులు ఉంటే క్షమించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఫ్రెండ్స్, ఏంటంటే ఈరోజు నేనేం మాట్లాడాలనుకుంటున్నానంటే ఆదివారం సంబరాలు అన్నమాట. కొటేషన్ అది, ఆదివారం సంబరాలు. ఓకే ఫ్రెండ్స్, చర్చికి వెళ్తున్నాం ప్రతి ఒక్కరం. ఆదివారం వెళ్తున్నాం, శుక్రవారం వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నాం ఫ్రెండ్స్? అసలు ఏమైనా దానికి ఏం పద్ధతి లేదు, ఏం లేదు. ఎందుకంటే ఫ్రెండ్స్, దేవుడు ఉన్నాడు, దేవుడు లేడని నేను అనట్లేదు. కానీ దేవుడు ఉన్నాడు, మనం ఎలా బ్రతకాలో నేర్పిస్తున్నాడు దేవుడు. అలా మనం బ్రతుకుతున్నామా? బ్రతుకుతడం లేదు. ఎందుకంటే పొద్దుట లేచినప్పటి నుంచి సాయంత్రం దాకా ఎవరో ఒకరిని ఏదో ఒకటి అనుకుంటూ ఉంటున్నాం. మనం తగ్గించుకుని ఉండాలని అంటున్నారు. ఏది నీ తగ్గింపుతనం ఎక్కడుంది? పొద్దుట చర్చికి వెళ్తావు, ఆదివారం పొద్దుట చర్చికి వెళ్తావు, మళ్ళీ గుడి నుంచి బయటికి ఇలా వస్తావో లేదో. వాళ్ళు అలా ఉంటున్నారు, వీళ్ళు ఇలా ఉంటున్నారు. ఏది నీ బ్రతుకులో మార్పు లేనప్పుడు నువ్వు ఎందుకు చర్చికి వెళ్తావు? అవసరమా నీకు చర్చి? ఎందుకు ఇంట్లోనే ఉండొచ్చు కదా? ఎందుకు చర్చికి వెళ్దాం? నీ బ్రతుకుల్లో మార్పు లేదు. నిన్ను చూసి ఇంకొకరు 10 మంది మారాలి. అలాంటిది నువ్వే బ్రతుకు, నీ బ్రతుకే మారలేనప్పుడు నువ్వెందుకు చర్చికి వెళ్ళి ఏం లాభం? ఇంట్లోనే కూర్చుని ఉండొచ్చు కదా. అలాంటప్పుడు ఓకే, దీనివల్ల నువ్వు ఇలా నామకార్థంగా ఉంటున్నావు కదా, దీనివల్ల నువ్వు ఎవరైనా మారుతారా? అసలు నిన్ను చెప్తున్నాను ఫ్రెండ్స్, ఒక క్రిస్టియన్ని నమ్మడం కంటే ఒక హిందువుని నమ్మడం చాలా మంచిది. ఎందుకంటే క్రిస్టియన్లో అసలు ఎలా ఉంటున్నారంటే అలా ఉంటున్నారు. పొలమని వెళ్ళిపోతున్నారు చర్చికి. ఆదివారం వచ్చిందంటే చాలు వాళ్ళ బట్టలు, వాళ్ళ అవతారాలు చూసి బైబిల్ అట్టుకుని వెళ్ళిపోవడం. బైబిల్ అడ్డమా దీనికి? వాళ్ళ బతుకుల్లో మార్పు లేనప్పుడు బైబిల్ అడ్డం పెట్టుకుండా ఎందుకు? అందుకనే అంటాడు, దేవుణ్ణి అడ్డం పెట్టి మోసాలు చెయ్యబోకు, బైబిల్ పేరు చెప్పి వేసాలు వేయబోకు అని అంటున్నాడు. నీలోని మార్పు లేనప్పుడు ఎందుకు? మళ్ళీ మారాలి మారాలి, నీ బ్రతుకే మారాలి, మారామంటూ వేషం వేస్తారు, ఆవేశంలోనే మోసాన్ని ఎంతో మోసగిస్తారు అని అంటున్నారు. లోకాన్ని ఎంతో మోసగిస్తారట. ఎందుకు ఫ్రెండ్స్ బైబిల్ పట్టుకుని నువ్వు ఎందుకు చర్చికి వెళ్తున్నావు? నీ బ్రతుకులో మార్పు లేనప్పుడు నువ్వు ఎందుకు చర్చికి వెళ్ళాలి? దేవుడికి అది అవమానం కాదా? నువ్వు దేవుని బిడ్డవే. దేవుని బిడ్డవైతే తగ్గింపుతనం ఉండాలి. నీకు దేవుడు అన్నీ ఇచ్చాడు, ఎందుకు వాడుకుని మంచిగా వండుకోమని. అంతేగాని దాన్ని చూసి హెచ్చులు నాకు అది ఇచ్చాడు దేవుడు, నాకు లోటేంటి, నాకేంటి, నాకు అన్నీ ఉన్నాయి నాకేంటి అలా అనుకో. ఎప్పుడోకప్పుడు దేవుడు నేను పట్టుకున్నటప్పుడు నువ్వు దొరికావు అనుకో, చేతికి వదలడు. సో నీ ధనం ఎక్కడుండునో నీ కన్ను కూడా అక్కడే ఉండును అంటున్నావు. దేవుడు నీకు అన్నీ ఇచ్చాడు, నువ్వు మంచిగా సంతోషంగా ఉండమని, అంతేగాని వెర్రవీగి తిరగమని కాదు. సరేనా ఫ్రెండ్స్? జాగ్రత్తగా ఉండండి. దేవుని నమ్ముకున్న వాళ్ళు అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు బైబిల్ పట్టేసుకోవడమే. ప్రతి ఒక్కరు నేను పాస్టర్ అమ్మ గారిని, నేను చర్చికి వెళ్తున్నాను, నేను చూడు ఇగో చెవులీలు పెట్టుకోలేదు, ఇదిగో బొట్టు పెట్టుకోలేదు, ఇదిగో తాళి వేసుకోలేదు, ఇవన్నీ నేను పుట్టు క్రైస్తవురాలని, నేను క్రైస్తవురాలని అంటున్నారు ఫ్రెండ్స్. ఏంటి పద్ధతులు ఏంటి అసలు? నువ్వు నీ జీవితం ఫస్ట్ నువ్వు మార్చుకో, ఆ తర్వాత వేరే వాళ్ళకి చెప్పు. నువ్వే మారలేనప్పుడు, నీ వేషధారణ మారలేనప్పుడు, నీ మనసు మారలేనప్పుడు వేరే వాళ్ళకి చెప్పేం ప్రయోజనం? నువ్వు సరిగ్గా చూసుకో. అంతేగాని వేరే వాళ్ళకి చెప్పి వాళ్ళని కూడా మభ్య పెట్టి ఏదోలాగా. దేవుడు ఉన్నాడు కానీ దేవుడు లేడని నేను అనట్లేదు. కానీ దేవుడిని నమ్మని ప్రజలు ఉన్నారు చూసావా చాలామంది, మోసం చేసేటోళ్ళు. అసలు వాళ్ళు ఎలా ఉన్నారంటే అలా ఉన్నారు, వేషధారులు వాళ్ళే ఉన్నారు. వాళ్ళ జీవితాన్ని మార్చుకోవట్లేదు. ఆదివారం వెళ్తే సంబరాలు, ఆదివారం వాళ్ళకి సంబరం అన్నమాట. ఒక చర్చికి వెళ్ళట్లేదు, వాళ్ళు సంబరానికి వెళ్తున్నారు. దేవుడు ఎలాంటి బట్టలు కట్టుకుని వచ్చావా? బంగారం వేసుకుని వచ్చావా? లేకపోతే పొట్టు బట్టలు వేసుకుని వచ్చావా అని అనట్లేదు.
దేవుడు ఫస్ట్ నీ మనసు మార్చుకో, నీ మనసు తగ్గింపుదనం చేసుకుని ఉండు, నువ్వు మంచిగా బ్రతుకు అని అంటున్నాడు దేవుడు. నీలో ఇలాంటి ప్రవర్తనే లేదు, అసలు నువ్వు దేవుని బిడ్డవని నీ పై రూపం చూస్తుంది కానీ నీ మనసు లేదు. అలాంటప్పుడు నువ్వు ఎందుకు చర్చికి వెళ్దాం? నువ్వు చర్చికి మానేయడమే బెటర్. అలాగే కొంతమంది పాస్టర్లు ఉన్నారు ఫ్రెండ్స్, కొంతమంది పాస్టర్లు ఉన్నారు, ఎప్పుడు చూసినా వేరే చెప్తారు మంచిగా బ్రతకండి అని ఎవ్వరు ఏం చెప్పరు. సో ఫ్రెండ్స్, నా మాటలు తప్పులు ఉంటే క్షమించమని యేసుక్రీస్తు నామమున అడిగి పెట్టుకుంటున్నాను.